brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మాట్లాడితే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు డబ్బులు రావట్లేదు, వర్కౌట్ అవ్వట్లేదు, కనీసం బ్రేక్ ఈవెన్ కూడా కావట్లేదు అంటారు. మరి ఏం లేకుండానే ఇన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎలా వస్తున్నాయి? సెట్స్ పై దాదాపు అరడజన్, విడుదలకు మరో అరడజన్ సినిమాలు ఎలా రెడీ అవుతున్నాయి? అసలు ఏంటి ట్రేడ్ సీక్రెట్ తెలుసుకుందాం పదండి. ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య ఫైట్ మామూలుగా లేదిప్పుడు. ఒకరిని మించి మరొకరు లేడీ బాస్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. మొన్నటి వరకు అనుష్క, నయనతార లాంటి ఒకరిద్దరు బ్యూటీస్ మాత్రమే ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు, అందరి దారి అదే అయిపోతుంది. అనుష్క మరోసారి ఘాటి అంటూ వచ్చేస్తున్నారు. ఇక నయన్ రక్కై అనే సినిమా చేస్తున్నారు తమిళంలో. ఈ మధ్య మూకుతి అమ్మంటూ కూడా మొదలు పెట్టారు. ఇక సమంత ప్రస్తుతం రక్తు బ్రహ్మాండ్ సిరీస్ చేస్తున్నారు. దీంతో పాటు ఈమె త్రలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ మొదలు పెట్టారు. అందులో మొదటి ప్రాజెక్టుతో కొత్త వాళ్లతో శుభం సినిమా చేస్తున్నారు శామ్. ఓవైపు యానిమల్, పుష్ప, చావా లాంటి సినిమాలతో పాటు మరోవైపు గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో లాంటి ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్నారు రష్మిక. కీర్తి సురేష్ కూడా అక్క సిరీస్ లో మెయిన్ లీడ్ చేస్తున్నారు. పరదా అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో అనుపమ పరమేశ్వరన్, ఓదెల 2తో తమన్నా రానున్నారు. సాయి పల్లవి ఏ సినిమా చేస్తే అందులో ఆమె డామినెన్సే కనిపిస్తుంది. అలా ఫీమేల్ డామినేషన్ పెరిగిపోయింది ఇప్పుడు.